ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జనవరి 1 సోమవారం, శుభకృతనామ సంవత్సరం, మార్గశివర మాసం, బహుళపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి పంచమి, నక్షత్రం పుబ్బ. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ సమస్యల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహన యోగ కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్నాటి మిత్రులతో సహాయంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్నాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సహాయంతో కలిసి వస్తాయి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు సమస్యలు అధిగమించి లాభాలు పొందుతూ ఉంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పృథ్వీవర్గ వారితో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ విషయాలపై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు కష్టానికి తగిన ఫలితం వస్తుంది. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమకెత్తతో తప్పదు. సంతాన విద్యా విషయాలపై కొంత నిరుత్సాహపరుస్తారు. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఇదండి ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.